ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తయారు చేయడానికి 10 పైసలు అయితే అదే పారాసిటమాల్ 10 రూపాయల స్ట్రిప్ని 10 గోళీలు ఉన్న స్ట్రిప్ని 10 రూపాయలకు అమ్ముతారు. ఎక్కడ 10 పైసలు, ఇక్కడ 10 రూపాయలు. అంటే మనిషి అవసరాలు, వాళ్ళ ఆరోగ్యము పనంగా పెట్టేసి ఈరోజు మెడికల్ మాఫియా వాళ్ళు బిజినెస్లు చేసుకున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇందులో చేంజెస్ రావాలంటే ఇంకా కూడా మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. కేవలం మీ ఒక్క ఛానలే కాదు, మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేసినారో దాని తర్వాత 4-5 ఛానళ్ళు వచ్చినారు, మాట్లాడండి. ప్రతి ఒక్కరికి నేను ఇదే తెలియజేస్తున్నాను. కానీ ఉద్యమం అనేది మళ్ళీ మొదలు కావాలి. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫోన్ కాల్స్ వింటూ ఉంటే కళ్ళకి నీళ్ళు వస్తాను, బాధేస్తూ ఉన్నాను. నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను, ఇది ఎక్కడ కూడా ఆగద్దన్న ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడాను. రైట్, ఓకే సార్. ఉదయకాంత్ ఇవన్నీ ఆపేయి, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ బంద్ చేయి అని చెప్పేసి మీకు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది వివిధ పోస్టింగ్లో ఉన్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి ఫోర్స్ చేసిరా లేదా ఈ విషయంలో? నేను ఫస్టే చెప్పాను మీకు, ఫోర్స్ చేసినా కూడా నేను భయపడే వ్యక్తిని.